ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగం ఆదికాండం 29 మరియు 30 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని అద్భుతమైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈరోజు చురుకుగా ప్రభు యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మిమ్మల్ని మీరు బలపరుచుకున్నారా? దేవుని ఆత్మచేత మీరు బలం పొందారా? ఒకవేళ ఇంకా మీరు ప్రార్థించినట్లయితే మీరు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి కొంత సమయం మీరు ప్రార్థించి రండి. దేవుని వాక్యాన్ని మీరు ఈరోజు ధ్యానం చేసి ఆ వాక్యాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. దేవుని మాటే మనకు ఆధారం. మనం పడిపోకుండా చక్కటి త్రోవలో నడవడానికి, మనం నిరీక్షణ కలిగి ఉండడానికి, మనం బలం నుండి అధిక బలం పొందడానికి, మహిమలో నుండి అధిక మహిమలోకి సాగి వెళ్ళడానికి కేవలం దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. ఈ దినాలలో ఎందరో గతములో బలమైనటువంటి రీతిలో వాడబడిన సేవకులు కానీ, ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళిన విశ్వాసులు కానీ, వాళ్ళ జీవితాలు మనం పరికించి చూచినట్లయితే వారు సన్నగిల్లి బలహీనులై దేవునికి దూరమై లోకం వారి జీవితాల్లో నాట్యమాడునంతగా వారు దేవునికి ఎడమైపోయారు. మరి ఈ రోజున వారు ఎందుకు అలా మారిపోయారు? కారణం ఒకటే, దేవుని వాక్యం వారిలో లేదు. దేవుని వాక్యాన్ని వారు ధ్యానం చేయడం లేదు. కనుక మీరు దేవుని వాక్యాన్ని చదవండి, మీరు ప్రభు కృపలో వర్ధిల్లండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలోని ఒక్క మాట, ఒక బిట్టు మనం చదువుకుందాం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. మన దేవుడు మంచివాడు, ఆయన మంచి దేవుడు. ఆయనలో ఏమాత్రం చెడు లేదు, చెడు ఉండడానికి స్థానం లేదు. ఆయన చాలా మంచివాడు. యాకోబు భార్య అయిన లేయా ఒక కుమారుని కన్న తర్వాత యెహోవా నాకు మంచి బహుమతి దయచేసెను అని అనుకున్నదట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయము 19వ వచనములో దేవుడు చెప్పాడు మోషేతో, నా మంచితనమంతా నీ ఎడల నేను కనపరుచుకుంటాను అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాన్నెరిగి ఉండగా అంతకంటే ఎక్కువగా మీ పరలోకమందున్న మీ తండ్రి ఎక్కువ మంచి ఈవులను ఇచ్చును కదా అన్నాడు. అవును, మన దేవుడు మంచివాడు. ఆయన మంచివాటిని మనకిస్తాడు, మంచివాటినే ఆయన మనకు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుని మీద ఆధారపడి నీ విశ్వాస యాత్ర కొనసాగించుకుంటూ వెళుతున్నావు కదా. అయితే నాకే ఎందుకు ఇలా సంభవించింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఈ పరిస్థితులు నాకెందుకు దేవుడు అనుమతించాడు అని నువ్వు బాధపడుతున్నావు కదూ. అవును, దేవుడు నీ పరిస్థితుల మీద సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆయన మంచివాడు, ఆయన మంచి దేవుడు. నీ కొరకు ఆయన మంచి వాటిని, మంచి ఈవులను సిద్ధపరుస్తున్నాడు. అయితే ఈరోజు నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీ హృదయానికి నొప్పిని, గాయాన్ని కలిగించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, అవి ఒక మంచి ఈవుల దగ్గరికి నిన్ను నడిపించబోతున్నాయి. ధైర్యముగా ఉండు, ప్రభు మీద ఆధారపడు. మేలు కలుగుటకై సమస్తము ఆయన సమకూర్చి జరిగించబోతున్నాడు. ఒక దినాన్న మేలే చూస్తావు, కానీ ఏమాత్రమును కీడు నువ్వు చూడవు.
ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ఆ సత్యం మీద నువ్వు ఆధారపడి ముందుకు సాగి వెళ్ళు. దేవుని కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీవు మంచివాడో, నీవు మంచి ఈవులను మాకిచ్చువాడో, పరలోకమందున నీ మహిమలో నుండి మా అవసరాలు తీర్చువాడో, మీ మంచితనమంతా మా ఎదుట కనపరిచే దేవుడవు. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ మంచి ఈవుల చేత తృప్తిపరచుమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.